Encyclopedia. An encyclopedia is like an epic running into many books. ఈ ఎన్సైక్లోపీడియా అనేటువంటి చూసినట్లయితే ఒక ఎపిక్ అనమాట. అంటే చాలా పెద్దది, పురాణాల గురించి చెప్పేటప్పుడు ఎపిక్స్ అంటాం, ఎపిక్ పోమ్స్. రన్నింగ్ ఇంటూ మెనీ బుక్స్, దానిలో చాలా రకాలైనటువంటి పుస్తకాలు ఎన్ని కలిపినా సరే ఇంకా వస్తూనే ఉంటుంది అనమాట. ఆర్ వాల్యూమ్స్, చాలా వస్తూ ఉంటాయి. బట్ ద వాల్యూమ్స్ ఇన్ అన్ ఎన్సైక్లోపీడియా ఆర్ మచ్ మోర్ వాల్యూమినస్ దాన్ ద బుక్స్ ఇన్ అన్ ఎపిక్. ఎపిక్లో ఉండేటువంటి పుస్తకాల కంటే కూడా ఈ యొక్క ఎన్సైక్లోపీడియాలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా అమెరికానా, చిల్డ్రన్ ఎన్సైక్లోపీడియా, సైన్స్ ఎన్సైక్లోపీడియా అండ్ ది లైక్. ఓకే, సో ఇక్కడ చాలా రకాలైనటువంటి ఎన్సైక్లోపీడియాస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎన్సైక్లోపీడియాస్ ఉన్నాయి. అవి ఇవన్నీ కూడా అనమాట. ఎన్సైక్లోపీడియా కంటైన్స్ షార్ట్ ఆర్టికల్స్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ రిటన్ బై అథారిటీస్ అండ్ కంపైల్డ్ ఇంటూ సిరీస్ ఆఫ్ మెనీ వాల్యూమ్స్. ఎన్సైక్లోపీడియాలో మనం చిన్న చిన్న ఆర్టికల్స్ అనేటువంటి చూస్తాం, ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద రాస్తారనమాట, అధికారం కలిగినటువంటి ఆథర్స్ కానీ. ఓకే, సో చాలా వాల్యూమ్స్ అనేటువంటివి కూడా రాయబడతాయి అనమాట. ఇన్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ లైబ్రరీస్ వీ ఫైండ్ ఎన్సైక్లోపీడియా లైక్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. ఓకే, సో మనం చాలా వరకు ఈ యొక్క లైబ్రరీస్లో చూసినట్లయితే ఎక్కువగా మనం ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనేటువంటి దాన్ని చూస్తామన్నమాట. ఎన్సైక్లోపీడియా అమెరికానా, కొలంబియా ఎన్సైక్లోపీడియా ఎక్సెట్రా ఇవన్నీ చూస్తూ ఉంటాం. అడ్వాంటేజెస్, దే ఆర్ యూస్డ్ ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ గివెన్ సబ్జెక్ట్. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే అవి చక్కగా మనకు అవసరమైనటువంటి వివరణ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ మీద ప్రొవైడ్ చేస్తాయి. ద క్విక్ రెఫరెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ టాపిక్. ఓకే, సో వెంటనే మనకు కావాల్సినటువంటి ఆ టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్కి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇస్తుంది. డిసడ్వాంటేజెస్, రిక్వైర్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు కొలాబరేట్. ఎప్పుడైనా సరే నీకు కావాల్సినటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఆ ఎన్సైక్లోపీడియాలో చూడాలి అంటే నీ దగ్గర నెట్వర్క్ ఉండాలి. బట్ టెక్నాలజీస్ టు ప్రొడ్యూస్ ప్రింట్ వర్షన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ ఇంప్రూవింగ్. ఓకే, సో ఈ రోజుల్లో ఏంటి అంటే ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా చక్కగా ప్రింట్ చేయబడినటువంటివి కూడా ఆర్టికల్స్ అనేటువంటివి చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వికీ స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్ కెన్ మీన్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా ఏంటి అంటే ఈ వికీపీడియాలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. కెన్ మీన్ దట్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ డిజార్గనైజ్డ్, సరిగా లేనట్టుగా ఉంటుంది. యాజ్ ఎ వికీ గ్రోస్ ద కమ్యూనిటీ ప్లాన్స్ అండ్ అడ్మినిస్టర్స్ ద స్ట్రక్చర్స్. ఎనీ వన్ కెన్ ఎడిట్ టు దిస్, మే బీ టూ ఓపెన్ ఫర్ సమ్ అప్లికేషన్స్. ఇది ఎవరైనా సరే ఎడిట్ చేయొచ్చు, ఎవరైనా సరే వారికి ఇష్టమైన మార్పులు చేర్పులు దీనికి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటేషన్, ఎవరికైతే బాగా ఇది తెలుసు అని అనుకుంటారో వారు దాని గురించి రాయొచ్చు, ఆ అంశాన్ని గురించి. హవెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రెగ్యులేట్ యూజర్ యాక్సెస్. కానీ మనం అది చేయాలి అనుకున్నటువంటి సందర్భంలో మనకి కొంచెం దానిలోకి వెళ్ళడానికి అవకాశం కలిగి ఉన్నప్పుడే మనం దానిలోకి వెళ్ళి మార్పులు చేర్పులు చేయగలం. ఎవరన్నా చేయగలరు కాబట్టి, ఏదన్నా రాస్తారు కాబట్టి ఒక్కోసారి తప్పు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. Difference between dictionary and encyclopedia. There are some broad differences between encyclopedias and dictionaries. చాలా మార్పులు అనేటువంటివి ఉన్నాయి అన్నమాట డిక్షనరీస్కి, ఎన్సైక్లోపీడియాస్కి. మోస్ట్ నోటిషియబుల్లీ ఎన్సైక్లోపీడియా ఆర్టికల్స్ ఆర్ లాంగర్. అండ్ ఎన్సైక్లోపీడియాలో ఉన్నటువంటి ఆర్టికల్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఫుల్లర్ ఎక్కువ ఉంటాయి. అండ్ మోర్ థరో దాన్ ఎంట్రీస్ ఇన్ మోస్ట్ జనరల్ పర్పస్ డిక్షనరీస్. డిక్షనరీస్లో ఉండేటువంటి చిన్న చిన్న అర్థాలతో పోలిస్తే ఎన్సైక్లోపీడియాలో చాలా పెద్ద పెద్ద పదాలు, చాలా ఎక్కువ మీనింగ్ అనేటువంటిది ఇస్తారనమాట.